ఈ నెల 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు, నిరసనలు. సిపిఐ జిల్లా సన్నద్ధ సమావేశంలో ముగిసిన కార్యాచరణ. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం విస్మరించిందని, వెంటనే ఆ హామీలన్నింటినీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా సమరశంఖం పేరుతో పాదయాత్రలు, నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆ పార్టీ నేతలు వెల్లడించారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా సన్నద్ధ సమావేశంలో పార్టీ ముఖ్య నాయకులు పాల్గొని రాబోయే ఆందోళన కార్యక్రమాల కార్యాచరణను ఖరారు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 26 నెలలు అవుతున్నా హామీల అమలులో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ప్రజల సమస్యలను పక్కన పెట్టి వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ధోరణి కనిపిస్తోందని మండిపడ్డారు. ఈ నెల 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు జిల్లాలోని ప్రధాన గ్రామాలు, పట్టణాల్లో ప్రచార పాదయాత్రలు నిర్వహించి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికై స్థానిక ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు, ప్రజా సమస్యలపై పోరాడేందుకు సిపిఐ చేపడుతున్న ఈ సమరశంఖం పాదయాత్రలో ప్రజాస్వామ్యవాదులు, ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సిపిఐ నాయకులు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు ఏ ఒక్కరు కూడా ప్రజానికి కానీ రైతులు ఎదుర్కొన్న సమస్యల మీద ఒక్కరోజు కూడా స్పందించలేదు. వాళ్ళందరూ కూడా గతంలో కూటమి ప్రభుత్వం ఈ జిల్లాలో ప్రజానికానికి అనేక వాగ్దానాలు చేసింది. ఆ వాగ్దానాలన్నీ కూడా ఎక్కడ కూడా అమలు కావడం లేదు. మహిళలకి 1500 రూపాయలు ఇస్తామన్న విషయం కానీ, లేదా పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు గృహ నిర్మాణం కోసం 4 లక్షల రూపాయలు కానీ, లేదా నిరుద్యోగ యువకులకి నెలకు నిరుద్యోగ భృతి కింద 3000 ఇస్తామన్నది కానీ అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది. వైఫల్యం చెందడం దాంతోనే ఈరోజు ఆ విషయాలన్నీ కూడా ప్రజానీకులకు తీసుకుపోవడానికి రేపు 6వ తేదీన పెద్ద ఎత్తున కూడా ప్రజల్లోకి పోతా ఉన్నాం. మేము ఒకటే పిలిపిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ఎట్లాగైతే ఇచ్చి గెలిపించారో, రేపు స్థానిక సంస్థలు కూడా కూటమి ప్రభుత్వం ప్రజానికాన్ని మోసం చేసింది కాబట్టి ఓడించండి అని చెప్పేసి వేదిక చేయడానికి ఈ పాదయాత్రలు వేదికగా ఉన్నాయి. ఈ నంద్యాల జిల్లాలో పేదలకు కనీసం ఇవ్వడానికి ఈ నంద్యాల పట్టణంలో 2 సెంట్ల స్థలం లేదు. కానీ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి పట్టణ నడిబొడ్డులో 2 ఎకరాల భూమిని ఎవడప్ప సొమ్ము ఇది భూమిని ఉన్న పేదవాడికి 2 సెంట్ల స్థలం ఇవ్వడానికి చేతగాని ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి 2 ఎకరాలు ఎలా కేటాయించారో, ఏ పద్ధతిలో కేటాయించారో ప్రజానికానికి ఖచ్చితంగా ఈ అంశాన్ని తీసుకుపోతాం. ఎంత దుర్మార్గం పట్టణంలో పెరుగుతూ ఉంది, జిల్లా కేంద్రం అయింది. గత ప్రభుత్వంలో వైఫల్యాలు జరిగాయని చెప్పేసి మీరు చెప్పే అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు మీరు ఏ విధంగా చేయబోతున్నారు? 2017 సంవత్సరం నుంచి 2026 ఎండింగ్లో వచ్చినాం. అలగనూరు రిజర్వాయర్ కేవలం 5 కోట్ల రూపాయలు ఆ రోజు ఉన్న దాన్ని ఈరోజు 32 కోట్ల రూపాయలు ఇదే జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియ గారు పోయి 32 కోట్ల రూపాయలు ఇస్తున్నానని చెప్పేసి పోయి శాంక్షన్ కోసం పంపిస్తున్నానని చెప్పేసి పెద్ద ప్రచారం నిర్వహించారు. అవి కూడా దాదాపు 15 నెలల కాలం అవుతుంది. ఎక్కడ అలగనూరు రిజర్వాయర్ ఎక్కడ వేసిన గొంగడ ఎక్కడే ఉంది. ఎవరు అడగాల? అడిగినటువంటి పార్టీల మీద అక్రమ కేసులు పోలీసులు పెట్టుకొని చేయిస్తున్నారు. ఎవరు ప్రశ్నించకూడదు. విలేకరులైనా, ప్రతిపక్ష పార్టీలైనా, వామపక్ష పార్టీలైనా ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెడతామని ఒక పక్క భయపెడతా ఉన్నారు. ఈ అంశాలన్నీ కూడా రేపు నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి సిపిఐ ప్రజా సంఘాల నాయకులందరూ కూడా ప్రజాక్షేత్రంలోకి పోవడానికి, ప్రజలను చైతన్యవంతం చేయడానికి ఈ ప్రచార ఆందోళన కార్యక్రమాన్ని రూపొందిస్తూ ఉన్నాం. ఇందుకు ప్రజానికం పూర్తిగా మద్దతు ఇవ్వాలని చెప్పేసి ప్రజానికాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు అత్యంత దుర్మార్గమైనటువంటి సంఘటన, ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి రైతాంగానికి ఎకరాకు పంటల బీమా పరిహారం కోసం కర్నూలు జిల్లాలో 44 రూపాయలు,
నంద్యాల జిల్లాలో 450 రూపాయలు. ఎవరు అడగాల? ఎవరు అడిగే పరిస్థితి లేదు. ఇవన్నీ ఇన్ని పెండింగ్ ప్రాజెక్టులు ఇంకా పూర్తి కాలేదు. లేదా కొత్త పెన్షన్లు. మీరేమన్నారయ్యా చంద్రబాబు నాయుడు గారు, మేము 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తానన్నావు. ఈరోజు 60 ఏళ్లకు పైబడిన వాళ్ళకి పెన్షన్ ఇవ్వకుండా పెన్షన్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడానికి నీకు చేత కాలేదు. నీకు ప్రజానికం మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్లా గెలిపేయాలా? ఈ అంశాలన్నిటిపైన మా పార్టీ ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ ఉన్నాం. అత్యంత భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆగస్టు 6 నుంచి 15 తేదీ వరకు పాదయాత్రలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ పాదయాత్ర ప్రధానమైనటువంటి ఉద్దేశం నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన 12 సంవత్సరాల పరిపాలనలో దాని యొక్క దుష్ఫలితాలు ప్రజానీకంలో ఏ రకంగా ఉన్నటువంటి అంశం పైన ముందు తీసుకుని వెళ్తూ ఉన్నాం. అధికారంలోకి రాకముందు ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం, అదేవిధంగా సుపరిపాలన అందిస్తాం, అవినీతి లేనటువంటి పారదర్శకమైన పరిపాలన అందిస్తామని చెప్పి నరేంద్ర మోడీ పెద్ద ఎత్తున ఊదరగొట్టి అధికారంలోకి వచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క నిరుద్యోగి కూడా ఉద్యోగాన్ని కల్పించిన పరిస్థితి లేకపోగా నిరుద్యోగాలకి ఉద్యోగాన్ని సృష్టించేటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రజలకి ఉపయోగపడేటువంటి సంస్థలన్నీ కూడా కారు చౌకగా బడవ కార్పొరేట్ కంపెనీలకి తన అనుంగు మిత్రులైనటువంటి అదానీ అంబానీ లాంటి మిత్రులకి అప్పజెప్పడమే కాదు, ఈ దేశ సంపద ఉన్నటువంటి వనరులు గనులు మరి ఇలాంటి అనేక సహజ వనరులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం వారికి అప్పజెప్పే పనుల్లోనే నిమగ్నమై ఉంది తప్ప ఈ దేశ ప్రజలకి ఏమాత్రం ఒరిగిందేం లేదు. అంతేకాకుండా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మహిళా రిజర్వేషన్ చట్టాన్ని మరి దాన్ని అమలు చేసి ఇంతవరకు కూడా దాన్ని ఆమోదించిన ఇప్పటిదాకా మహిళా రిజర్వేషన్ బిల్లు లేదు. ఈ దేశంలో ఉన్నటువంటి దళితులపైన, గిరిజనులపైన, మహిళలపైన పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉన్నాయి, అకృత్యాలు జరుగుతూ ఉన్నాయి. వాటిని అరికట్టలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ యొక్క నరేంద్ర మోడీ కనుసన్నల్లోనే నడుస్తూ ఉంది. నరేంద్ర మోడీకి ఊడిగం చేయడానికే సరిపోతుంది తప్ప రాష్ట్ర ప్రయోజనాలను ఏమాత్రం పట్టించుకునేటువంటి నేపథ్యంలో ఈ 2 ప్రభుత్వాల యొక్క ప్రజా వ్యతిరేక విధానాల్ని ప్రజానీకంలో పెద్ద ఎత్తున గ్రామాన పట్టణాల్లో పెద్ద ఎత్తున భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా సంఘాలు ఈ యొక్క పరిపాలన దుష్ఫలితాలను మేము పెద్ద ఎత్తున తీసుకొని పోతా ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని మార్చాలి, కేంద్ర ప్రభుత్వాన్ని తక్షణమే మార్చాలి. దానికి అంటగా ఉంటున్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా మరి తన పద్ధతులు మార్చకపోతే ఉభయలని కూడా మార్చడానికి ప్రభుత్వాన్ని సన్నద్ధం ప్రజలను సన్నద్ధం చేయాలి. ప్రజల్లో ఆ రకంగా చైతన్యవంతం చేయడానికి ఈ పాదయాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. చివరిగా సెప్టెంబర్ 1వ తేదీన ఢిల్లీలో వేలాది మందితో పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాలని మరింత ఎండగట్టడానికి ఈ దేశంలో బద్లావ్ జరూర్ హై, ప్రభుత్వాన్ని ప్రజల్లో మార్పు కావాలి, ప్రభుత్వాన్ని మార్చాలి అనేటువంటి నినాదంతో మేము పెద్ద ఎత్తున ముందుకు వెళ్తా ఉన్నాం.